హాయ్ గాయ్స్, ఇప్పుడే కాంతారా మూవీ చూసి వచ్చాను నేను. అసలు మూవీ అయితే ఈ మధ్య కాలంలో ఫైనల్ గా ఒక అద్భుతమైన మూవీ ఏమైనా వచ్చింది అంటే మాత్రం డెఫినెట్ గా అటు కన్నడ, తెలుగు, హిందీ, వాట్ ఎవర్ ఎన్ని మలయాళం అన్ని లాంగ్వేజెస్ చూసుకున్నా రీసెంట్ టైమ్స్ లో కాంతారా ది బెస్ట్ మూవీ. అసలు మైండ్ బ్లోయింగ్ అంతే. నాకైతే అసలు రిషబ్ శెట్టికి గ్యారంటీ, మోహన్ బాబు గారు చెప్పినట్టు ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు నా బిడ్డకి రావాలన్నట్టుగా రక్షిత్ కాదు అన్నట్టు కంగ్రాచులేషన్స్. ఎవరు గీతా గోవిందం, మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ అయిందంట, పక్కన పెట్టండి ఆ చాప్టర్ ని. ఇప్పుడు ప్రెసెంట్ మనకి కాంతారా చాప్టర్ 1 రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి కదా. నువ్వు మొరక్ కాదు, తుమ్మ ఆపుకో కాసేపు. అందుకని ఓ నడిచినట్టు సినిమాలో నువ్వు ఇప్పుడు విజిల్ వేయకు, ఆపేసుకో అదనమాట కాన్సెప్ట్. సో రిషబ్ శెట్టికి మాత్రం జోక్స్ పాటు డెఫినెట్ గా అవార్డు గ్యారంటీ వస్తుంది ఈ మూవీకి, రాసి పెట్టుకోండి. అసలు మైండ్ బ్లోయింగ్ అయితే, నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అసలు అతని యాక్టింగ్కి అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అతను డైరెక్షన్ చేసుకుంటూ అంత స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చాడు అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు లిటరల్లీ నేను చెప్పేది అంతా చాలా ఎగ్జాజరేట్ చేస్తున్నా, చాలా చెప్పావు అనిపిస్తుంది మీకు, కానీ స్క్రీన్ మీద మీరు అతని యాక్టింగ్ చూస్తే మైండ్ బ్లో అయిపోతుంది అంతే. మీకు అసలు అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఇంకెవరు చేయలేరు అంతే. రాసి పెట్టుకోండి, ఆ క్యారెక్టర్లో అంత బాగా చేసేది రిషబ్ శెట్టి ఒక్కడేనేమో అనిపించింది. అసలు బల్క్గా తయారయ్యాడు మనిషి కూడా. అసలు ఆ పేరుకు తగ్గట్టుగా అసలు ఆ శరీరం అంతా కూడా ఫుల్ హల్క్ లాగా ఉండి అసలు ఆ యాక్టింగ్ చేస్తుంటే అసలు ఇంకా నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపిక్గా కూర్చోవాలి మీరు, కానీ ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనుకుంటున్నారు చాలా మంది, కానీ ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది స్లోగా ఉంది కరెక్టే, కానీ కొంచెం అర్థం అవడానికి కూడా టైం పడుతుంది. సో అది లేకపోతే మనకి సెకండ్ హాఫ్లో జరిగేదంతా కూడా ఏం అర్థమే చావదు. మనకి ఎవడెవడు ఏం కొట్టుకుంటున్నారా, అసలు ఈవిడ ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎవరు ఏంటని అర్థం అవ్వదు. సో దానికి మొత్తం మూలమే అంతా కూడా ఫస్ట్ హాఫ్ మనకి. సో ఫస్ట్ హాఫ్ బోర్గా ఉందా లేకపోతే స్లోగా ఉందా అని మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి, కానీ నేను చెప్తున్నా అసలు నా పేజ్లో ఉన్న ఫాలోవర్స్కైనా నేను కరెక్ట్గా చెప్తే చాలా అనిపించింది నాకు. ఎందుకంటే డెఫినెట్గా మూవీ అయితే మాత్రం నాకైతే పిచ్చిగా నచ్చింది. నేను సెకండ్ టైం కూడా చూడబోతున్నాను. నాకు లిటరల్గా ఏంటంటే విజువల్లీ చాలా బాగుంది. అండ్ రిషబ్ శెట్టి అసలు ఇంకా అతని గురించి చెప్పుకోకలేదు, పెద్ద ఫ్యాన్ అయిపోయింది దీంతో. అతనికి అంత ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎంత హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్, అది ఎంత బాగా చేశాడంటే నాకైతే లిటరల్లీ సెకండ్ హాఫ్లో అతని పర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ వచ్చాయి. నాకు ఒక స్పిరిచువల్ కనెక్షన్ లాగా కూడా ఏర్పడిపోయింది ఏంటో ఆ సినిమా చూస్తుంటే. నేను జనరల్గానే అయ్యప్ప భక్తురాలిని నేను. సో నాకు ఎందుకో ఆ సినిమా చూస్తున్నంతసేపు కూడా నాకు ఎందుకో సంభవం ఆ క్యారెక్టర్ అయ్యప్ప క్యారెక్టర్ లాగా అనిపించింది. ఇట్స్ నాట్ అయ్యప్ప క్యారెక్టర్, బట్ నాకు ఆ కథ, ఆ స్క్రీన్ ప్లే కానీ, అక్కడ జరుగుతున్న సన్నివేశాలు ఇవన్నీ కూడా నాకు ఎందుకో అలా కనెక్ట్ అయిపోయేటప్పటికి నాకు కొంచెం స్పిరిచువల్ కనెక్షన్ కూడా ఏర్పడిపోయింది అనమాట. సో ఓవరాల్గా నేనైతే 100% చెప్తాను. మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి, బాగుంది బాగాలేదు అని చెప్పేసి. నాకైతే డెఫినెట్గా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు చెప్పండి అమ్మా అని. సో నేను ఇప్పుడే చూసి వచ్చాను, వెంటనే నాకేమనిపించింది ఆ హైలోనే చెప్పేస్తున్నాను అనమాట. రిషబ్ శెట్టి మొత్తం షో అంతా కూడా అతనే డెఫినెట్గా చెప్పాలంటే. హీరోయిన్ కూడా చాలా బాగుంది, అమ్మాయి బాగానే యాక్ట్ చేసింది. నాకు అసలు మైండ్ పోతుంది ఏంటయ్యా అంటే, అతను డైరెక్షన్ చేసుకుంటూ అసలు ఎక్కడ ఏది బకరాలని చేయకుండా ఆడియన్స్ని మంచి ఒక మెసేజ్ కూడా ఇస్తూ, సోషల్ రీజన్ కూడా ఉంది సొసైటీకి తగినట్టే. హై ప్రొఫైల్ వాళ్ళు లో ప్రొఫైల్ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి అది కూడా అడ్రస్ చేసుకుంటూ జాగ్రత్తగా, మళ్ళీ స్పిరిచువల్గా కూడా కొంచెం లింక్ చేసుకుంటూ, అసలు ఆ యాక్షన్ అయితే ఎక్కడ నుంచి వచ్చిందో అది డెఫినెట్గా గ్రాఫిక్స్తో పెట్టిన యాక్షన్ అయితే కాదు. అతను స్వతహాగా అతను ప్రాక్టీస్ చేసి న్యాచురల్గా వచ్చిన యాక్టింగ్ తప్పించి గ్రాఫిక్స్ అక్కడక్కడ ఉండుంటే. ఆ టైగర్ కూడా ఎంత న్యాచురల్గా ఉందంటే ఆ టైగర్. సో నాకు ఆ టైగర్ సీన్స్ దగ్గరే నేను చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయిపోయాను అన్నమాట. ఇది అంటే అయ్యప్ప స్టోరీ అన్నట్టుగా అనిపిస్తుందని, బట్ అది అది కాదు డెఫినెట్గా, బట్ నాకు ఎందుకో అలా అనిపించింది. బట్ ఓవరాల్గా కాంతారా చాప్టర్ 1 or 2 వాట్ ఎవర్ నాకు అనవసరం, కాంతారా అంతే అది. సో కాంతారా చాప్టర్ 1 మాత్రం డెఫినెట్గా హైలీ రికమెండ్. మంచి ఆడియో సిస్టమ్ ఉన్న దానికి వెళ్ళండి థియేటర్లో, చెవులు కూడా అదిరిపోతాయి. అసలు చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ భరించండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో అంతా కూడా అసలు స్టోరీ అంతా కూడా మనకి అక్కడే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. అసలు ఏంటి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్, బ్యాక్గ్రౌండ్ ఏంటి దీనికి, వీళ్ళెవరు ఈ ముగ్గురు ఏమిటి, అసలు వీళ్ళ కథ ఏమిటి, వీళ్ళ హిస్టరీ ఏమిటి, అసలు పాస్ట్లో ఏం జరిగింది, ఇవన్నీ కూడా చెప్తారు. కాకపోతే అదంతా కూడా కొంచెం మనకు కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. కాకపోతే కొంచెం ఫోకస్డ్గా చూడండి, ఫోన్లు అవి గట్రా చూసుకోకుండా వినండి ఏమిటి చెప్తున్నారు ఏమిటి అనేది కొంచెం అర్థం చేసుకోండి. సో రాను మీకు స్లోగా వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్ నుంచి నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా అసలు మూవీ అయితే మాత్రం భయంకరంగా ఉంది. అలాగే బబ్లు చీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో మనకి వైరల్ అయ్యారైనా చాలా బాగా యాక్ట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మదర్
ను సన్ సిరీస్ చేశారు, నాకు చాలా ఇష్టం అవి. అతను ఒక క్యారెక్టర్ కి డబ్బింగ్ కూడా ఇవ్వడం జరిగింది, మన తెలుగు ఇన్స్టాగ్రామర్ అతను, సో ఇన్ఫ్లుయెన్సర్. సో కంగ్రాచులేషన్స్ బబ్లు చీ, అతని పేరు బబ్లు అనుకుంటా. సో కంగ్రాచులేషన్స్. అలాగే మొత్తం క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగానే యాక్ట్ చేశారు. హైలైట్ ఇంక ఓన్లీ రిషబ్ శెట్టి కోసమే మాట్లాడుకోవాలి. అవార్డ్స్ ఏమున్నా కూడా ఆయనకి ఇచ్చేయండి అంతే, ఇంకా మీరు ఆలోచించదు, కంపారిజన్స్ కూడా వద్దు, వీళ్ళకిద్దామా లేదు, ఆయనకి ఇచ్చేయండి అంతే, ఇలా తీసుకుని వెళ్ళి అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. డెఫినెట్ గా రిషబ్ శెట్టికి అవార్డు రాబోతోంది ఈ క్యారెక్టర్ కి. అండ్ సో ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ కాంతారా, అండ్ స్పెషల్ మెన్షన్ అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ రిషబ్ శెట్టి. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా చూడండి. పిల్లల్ని తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళని భయపడతారు కొంచెం, బట్ వైలెన్స్ ఉంది డెఫినెట్ గానే, బట్ అదొక టైప్ జోన్ లేండి. ఆ సినిమా అంతా కూడా మంచి అద్భుతమైన ఒక వైబ్ ఉంటుంది, ఒక గూస్ బంప్స్ అయితే డెఫినెట్ గా వస్తాయి. పిల్లల్ని చూపించక్కర్లేదు, అంతా వాళ్ళు ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు, బట్ మనం డెఫినెట్ గా అడల్ట్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో డెఫినెట్ గా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.